నాగలాపురం అనే గ్రామంలో రంగయ్య, చంగడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇతని పేరు రంగయ్య. చాలా మంచివాడు. కష్టపడి పని చేసేవాడు. ఎవ్వరి జోలికి వెళ్ళేవాడు కాదు. ఇతని పేరు చంగడు. పేదవారికి సహాయం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. కష్టపడకుండానే పైకి రావాలి అని ఆశించేవాడు. రోజు లాగానే ఆ రోజు కూడా రంగయ్య, చంగడు అడవికి వెళ్ళారు. చెరో పక్కకు కట్టెల కోసం వెళ్ళారు. రంగయ్య కట్టెలు కొట్టి అలసిపోయి చెట్టు కింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీద ఉన్న దయ్యం అతనిని చూసింది. రోజూ అతనిని ఆ అడవిలో చూడడంతో అతను ఆ భూతానికి తెలిసిన మొహమే. అతని గుర్తించి తెలిసిన భూతం సాయం చేయాలని భావించి అతని దగ్గర ఉన్న సద్దన్న మూటను బదులు బంగారు నాణాలతో ఉన్న మూటను అతని దగ్గర పెట్టి వెళ్ళిపోతుంది. నిద్ర లేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలియడం లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నా కష్టాలు తీర్చేందుకు దేవుడు నాకు ప్రసాదించాడు. నేను దీనిని ఇంటికి తీసుకెళ్ళి నాలాగా కష్టపడే వాళ్ళకి పంచిపెడతాను. అలా ఆ బంగారు మూటను తీసుకుని రంగయ్య అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. చంగడు మనసులో ఈ విధంగా అనుకుంటాడు. రంగయ్య పడుకున్న ఆ మహిమగల చెట్టు కింద నేను కూడా పడుకొని అలాగే కష్టపడకుండా డబ్బులు సంపాదించేయాలి అని మనసులో అనుకుంటాడు. మర్నాడు యథాప్రకారంగా ఇద్దరు అడవికి వెళ్ళారు. ఆ సమయంలో రంగయ్య వేరే మార్గంలోకి వెళ్ళాడు. ముందు రోజు రంగయ్య ఏ మార్గంలో వెళ్ళాడో అదే మార్గంలో చంగడు కూడా వెళ్ళి కాసేపు కట్టెలు కొట్టాడు. రంగయ్య ఏ చెట్టు కింద పడుకున్నాడో అదే చెట్టు కింద చంగడు కూడా నిద్రపోతున్నట్టు నటించసాగాడు. చంగడు మనసులో ఇలా అనుకుంటాడు. రంగయ్య తెచ్చుకున్న సద్దన్న మూటను బంగారు నాణాలుగా మార్చింది ఈ మహిమగల చెట్టేనేమో అని అనుకుంటాడు. చంగడు వెండి నాణాలు వజ్రాలు వైఢూర్యాలుగా మారే అవకాశం ఉందని భావించి ఇంటి నుంచి మూట నిండా వెండి నాణాలను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు చంగడు. వీటిని చూసిన భూతమ్మ అతని దురాశను పసిగట్టి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని భావించింది. అతని వద్ద ఉన్న వెండి నాణాలన్నింటినీ తీసుకుని అడవి మధ్యలో దారి తెలియని చోటలో వదిలేసి వచ్చేసింది భూతం. చంగడు కళ్ళు తెరిచి చూసేసరికి పరిస్థితి అర్థమై దుఃఖించసాగాడు. దురాశకు లోని వెండి నాణాలు పోగొట్టుకున్నాను, దారి తప్పి అడవిలో పడ్డానే అని పశ్చాత్తాపపడ్డాడు. అతనిలో పశ్చాత్తాప భావనను చూసి భూతం ప్రత్యక్షమై నీకు బుద్ధి రావాలని నేను ఇలా చేశాను అని అంటుంది. తన తప్పు తెలుసుకున్న చంగడు దయ్యంతో ఇలా చెబుతాడు. బుద్ధి గడ్డి తిని అతి ఆశగా ఆలోచించి కష్టాలు కొని తెచ్చుకున్నాను. ఇక ఎప్పటికీ పరుల సొత్తును నేను ఆశించను. నేను కష్టపడి పని చేస్తాను. దయచేసి నన్ను మా ఊర్లో విడిచిపెట్టు. కాబట్టి పిల్లలు, మీరు కూడా దురాశకు లోను కాకుండా మీకు దొరికినంతలో తృప్తి పడండి. ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దానికోసం ప్రయత్నించండి. విజయం తప్పకుండా మీదే అవుతుంది.